కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు బోళ్ల వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగులు అన్నారు. సామలకోట మండలంలో గత నెలలో జరిగిన బాణాసంచా కేంద్ర భారీ విస్ఫోటనలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన 7 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల పరిహార చెక్కులను మంగళవారం వీరు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రారంభం నుంచి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ప్రమాద ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన 20 మంది బాధితులకు మరుసటి రోజే మంత్రుల చేతుల మీదుగా 20 లక్షల పరిహార చెక్కులను అందించామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స మృతి చెందిన కార్మికులైన సామలకోట కుమ్మరవీధి పరిసర ప్రాంతాలకు చెందిన దర్శిపాటి లోబరాజు, దర్శిపాటి రాజు, వేమగిరి లోబరాజు, పల్లపాటి వీరశ్రీను, కాతేటి శ్రీను, పెద్దాపురం కొండాయపేటకు చెందిన మోర్తా శ్రీను, వేట్లపాలెం గ్రామానికి చెందిన సప్ప సత్యవేణి కుటుంబాలకు పరిహారం చెక్కులను అందజేశారు. ఇకపై కుటుంబాలకు ఏ అవసరం ఉన్నా కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి వారిని ఆదుకుంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, సామలకోట మండల మార్కెట్ చైర్పర్సన్ అందుగుల మణికుమారి, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు బడుగోపు శ్రీకాంత్, జిల్లా నాయకులు పిట్టా జానకి రామారావు, జనసేన పట్టణాధ్యక్షులు దొమ్మెటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు నిమ్మకాయల కిరణ్, బలుసు శ్రీనివాస్, తాతపూడి కృష్ణబాబు, దాట్ల శ్రీనివాస్, గోల్తి సత్యనారాయణ, గొల్లపల్లి కామరాజు, గుడాల శంకర్, కాళ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇంకా 5 పెద్ద కొడుకు చనిపోయినాడు. తర్వాత నాకు ఆ నలుగురు ఇతను నలుగురు కొడుకు ఇక్కడే ఉంటారు. 5 కొడుకు ఒకటికే పెళ్ళి, ఒకటి పెళ్ళి అవ్వలేదు. పెద్ద కొడుకు మీకు ఇస్తారా? అలాగే మీకు ఇల్లు కూడా ఇస్తాను. మీరు అప్లై చేసుకుంటే తర్వాత పంపించారు సీఈఓ గారు. హౌసింగ్ సంబంధించి కూడా డేటా తీసుకుంటాం. మీ యాక్టివ్ తీసుకొని అది కూడా పెన్షన్ కూడా వస్తుంది. పెన్షన్ కూడా పెట్టిస్తాం. నీ అకౌంట్ నేను ఏం చేస్తాను. కృష్ణబాబు ఉన్నాడు, నేను ఉంటాను. నీకు కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉంటుంది. ఇది బాగా అమ్మా, నాకు 20 లక్షల రూపాయలు చెక్ పంపించారు. మీకు ఈ రోజు నుంచి మీరు బ్యాంకులో ఏ రోజు చేసుకున్నా మీ డబ్బులు మీకు ఉంటాయి. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు 10 లక్షలు ఏమో పిల్లల పేరున వేసుకుని ఫిక్స్డ్ చేసుకుని మిగతా డబ్బులు మీరు మీ అవసరాలకు వాడుకోండి అమ్మా. అలాగేనా? బాగా చదివించండి. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి మరి 20 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు రాజప్ప గారు అందరూ కలిపి కలెక్టర్ గారు పంపించారు. అమ్మా, మీ కష్టం, మీరు ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు, మీకు పెన్షన్ వస్తుంది, మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ మీకు కల్పిస్తాం. అమ్మా, రాజప్ప గారు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే గారు. ధైర్యంగా ఉండండి. పెదవరం గ్రామ పంచాయతీలో అరటికాయ మార్కెట్ వెనకాల ఉన్నటువంటి కొత్త లేఅవుట్, ఆ లేఅవుట్లో 27.5 ఎకరాల లేఅవుట్ ఇది. దీనికి సంబంధించి కమ్యూనిటీ సైట్ కింద 27 సెంట్లు కేటాయించడం జరిగింది.
ఈ కమ్యూనిటీ సైట్ యువతల పక్కన కూడా వేరే అనాథరైజ్డ్ లేఅవుట్ ఒకటి ఉంది. గ్రామ సర్పంచ్ మన పంచాయతీ కమ్యూనిటీ సైట్లోంచి ఆ పక్క లేఅవుట్లోకి సీసీ రోడ్డు వేయడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళతో సీసీ రోడ్డు వేయించారు. ప్రజాధనంతో, ప్రభుత్వ ధనంతో పక్క లేఅవుట్కి బెనిఫిట్ అయ్యేలాగా పక్క లేఅవుట్లో ఇల్లు లేకపోయినా సరే అక్కడ వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళ ఈ లేఅవుట్ మన సీసీ కమ్యూనిటీ సైట్ గుండా వాళ్ళకి సీసీ రోడ్డు నిర్మాణం చేయించారు సర్పంచ్ గారు. ఏంటని అడిగితే అది అధికార పార్టీ వాళ్ళు వేయించారు, నాకేం తెలియదు, నేను తీర్మానం చేయలేదు, ఈ తీర్మానంకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ రోడ్డుకి నాకు ఎటువంటి సంబంధం లేదని సంబంధం లేని ప్రశ్నలు చెప్తున్నాడు తప్ప ఇక్కడ చూస్తే మీకు తేటతలం అవుతుంది. ఇదంతా కూడా ఈ ఇటు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా కొత్త లేఅవుట్, అనాథరైజ్డ్ లేఅవుట్. ఆ లేఅవుట్లో ఇది మన పాత లేఅవుట్లో గలటువంటి 27 సెంట్లు కమ్యూనిటీ సైట్ గుండా ఒక ఇది కాలువ, ఇరిగేషన్ కాలువ ఒకటి వెళ్తూ ఉంది. ఆ ఇరిగేషన్ తోటి పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు. పర్మిషన్ లేకుండా ఆ ఇరిగేషన్ కాలువ మీద వంతెన నిర్మించేసేసి దాని నుంచి కూడా సీసీ రోడ్డు వేసేయడం జరిగింది. ఇది కేవలం వీళ్ళ బెనిఫిట్ కోసం మాత్రమే చేసినటువంటి చర్య. దీంట్లో డబ్బులు మారాయి. డబ్బులు మారిన తర్వాత తను సర్పంచ్ గారు దీంట్లో లబ్ధి పొంది ప్రైవేటు వ్యక్తుల యొక్క లేఅవుట్కి, అనాథరైజ్డ్ లేఅవుట్కి ఆయన సీసీ రోడ్ వేసి పెట్టాడు. మన కమ్యూనిటీ సైట్ని ఆక్రమించి దాన్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని, ఇది చాలా అన్యాయం. ఏదైతే 27 సెంట్లు లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ ప్రజలకు చాలా అన్యాయం. భవిష్యత్తులో ఏదైనా సరే వాళ్ళ కార్యక్రమం చేసుకోవాలంటే ఆ సీసీ కమ్యూనిటీ సైట్ని 2 ముక్కలుగా చేసి దాంట్లో మధ్యలోంచి రోడ్డు వేయడం వల్ల అది చిన్న చిన్న ముక్కలుగా అటు ఇటు మిగిలిపోయింది. ఏ విధమైన కార్యక్రమానికి సరిపోదు. కాబట్టి ఈ ప్రజల తరపున, మన ఈ లేఅవుట్లో ఉన్న ప్రజలందరి తరపున కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా కమ్యూనిటీ సైట్ మాకు ఇప్పించేయాలి. 27 సైట్లలో ఉన్నటువంటి 27 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రజలందరం కూడా నీ ద్వారా కోరుకునేది ఏంటంటే మా సీసీ కమ్యూనిటీ సైట్ని మాకు అప్పగించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇందులో సెక్రటరీ గారికి ఏమీ సంబంధం లేదంటున్నారు. నాకేం తెలియదండి, నేను కొత్తగా వచ్చాను కదా, నాకు ఏ విషయం తెలియదని చెప్తున్నారు ఆయన. మరి ఆయనకి ఏం తెలుసో ఏం తెలియదు. వీళ్ళందరూ కూడా మన ఇందులో ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, తర్వాత జడ్పీటీసీ గారికి విషయం తెలియపరచకుండా, జడ్పీటీసీ గారికి విషయం తెలిస్తే ఇది ఎక్కడ అయితే ఇది కమ్యూనిటీ సైట్ నుంచి మీరెందుకు వేస్తారని అడుగుతారని చెప్పి జడ్పీటీసీ గారికి విషయం తెలియకుండా ఈ కార్యక్రమం చేశారు. జడ్పీటీసీ గారు దీని మీద జిల్లా పరిషత్లో కంప్లైంట్ ఇస్తే ఎండిఓ ఇది పొరపాటున జరిగిపోయిందండి అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది పొరపాటు కాదు, కావాలనే జడ్పీటీసీకి విషయం తెలియకుండా వీళ్ళు మేనేజ్ చేసి, తెలిస్తే ఇది ఆపేస్తారని మేనేజ్ చేసి ఈ కమ్యూనిటీ సైట్ నుంచి నువ్వు రోడ్డు ఎందుకు వేస్తావని అడుగుతారని చెప్పేసి తెలియకుండా వ్యవహారం చేసి వాళ్ళ దగ్గర భారీ ఎత్తున డబ్బులు తీసుకుని ఈ ప్రైవేటు లేఅవుట్కి రోడ్డు వేసుకుంటే వీళ్ళది సెంటు 4 లక్షలు అమ్ముకోవచ్చని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేయించారు. ఇదంతా కూడా దీనికి మొత్తం కర్మక్రియ గ్రామ పంచాయతీ సర్పంచ్ వారు నాకేమీ తెలియదు అన్నట్టుగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో కోరుకునేది ఏంటంటే ఈ లేఅవుట్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి కేటాయించినటువంటి కమ్యూనిటీ స్థలాన్ని మాకు తిరిగి ఇప్పించవలసిందిగా కోరుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం దీన్ని వెంటనే ఇది చేసి వాటి మీద కఠిన చర్యలు తీసుకుని కమ్యూనిటీ ఇప్పించవలసిందిగా ప్రజల తరపున నేను మాజీ సర్పంచ్గా కోరి ప్రార్థిస్తున్నాను.